మొట్టమొదటిసారిగా భారతదేశ నగరపాలక సంస్థ చరిత్రలో మొట్టసారిగా క్రీడా శిబిరాలు ఆరంభించింది మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్. అప్పట్లో మనసులో చలో రాజేందర్ భారత మువ్వన్నెల త్రివర్ణ పతాక పేల్చి ఉన్న రంగులతో బంచ్ మార్చ్ పాస్ జట్టు సత్యసాయి పబ్లిక్ స్కూల్ రామంతపూర్ పిడి రాఘవేందర్ గారి నేతృత్వంలో బంచ్ మార్చ్ పాస్ 3 రంగులు కాషాయం బలం ధైర్యం త్యాగానికి ప్రతీకగా సందేశం ఇస్తుంది. తెలుపు పవిత్రత శాంతి సత్యానికి ప్రతీకగా సందేశం ఇస్తూ ఆకుపచ్చ సస్యశ్యామలం విశ్వాసం శౌర్యానికి సూచికనిస్తూ ఈ బంచ్ మార్చ్ పాస్ట్ ఎంతో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో క్రీడా ప్రాంగణం నుండి సెల్యుటేషన్ చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నది. దాని వెనుక వస్తున్న జట్టు బాక్సింగ్ క్రీడల్లో వేసవి శిక్షణ ఛాంపియన్ నిఖత్ జరీన్ అర్జున్ అవార్డు విజేత పద్మశ్రీ అవార్డు విజేత మన వేసవి శిక్షణ శిబిరాల్లో తన క్రీడా జీవితాన్ని ఆరంభించింది. బాక్సింగ్ కోచ్ కు నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. క్రికెట్ మధుసూదన్ శిక్షకులతో ఈ శిక్షణ శిబిరాలు నడుస్తా ఉన్నాయి. నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మా కోచెస్ అందరికీ జైలు తెలియజేస్తా ఉన్నాను. ఫుట్బాల్ క్రీడలో తమ అమూల్య సేవలు అందిస్తున్న కోచెస్ గోపాల్ గారులకు అభినందనలు. ఈ పాపల్లో దాగి ఉన్న ప్రతిభ నైపుణ్యాన్ని వెలికితీసి వారిని అంతర్జాతీయ స్థాయికి అందిస్తున్న కోచెస్. కిక్ బాక్సింగ్ విజయ్ కుమార్ అభినందనలు సార్. రోలర్ స్కేటింగ్ లో అనూప్ యామా అనే అర్జున అవార్డు విజేత మన వేసవి శిక్షణ శిబిరాల్లోనే తన క్రీడా జీవితాన్ని ఆరంభించి భారత ప్రభుత్వంచే అర్జున అవార్డు అందుకున్న అనూప్ కుమార్ యామా అటువంటి దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి మీరు వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. కరాటే ఆత్మరక్షణార్థం కరాటే పేరు చెప్పగానే జపాన్ లో క్రీడాకారులకు ఉంటుంది. నేడు అంతర్జాతీయ స్థాయిలో భారత జట్టు కూడా ఎన్నో బంగారు పసిడి పథకాలను అందించి భారత త్రివర్ణ పతాకాన్ని రేపడపలాడించిన మా కోచెస్ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కనన్ గౌడ్, పృథ్వీ, రాజశేఖర్ రెడ్డి, రామ్ కుమార్, నవీన్ కుమార్, విశ్వనాథం, రాఘవేందర్, రాజు, బాలరాజ్, మనీష్, ఎస్ కుమార్, ఠాకూర్, భగవాన్ సింగ్ ఈ కోచెస్ అందరికీ అభినందనలు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ తరఫున షటిల్ బ్యాడ్మింటన్ లో తన క్రీడా జీవితాన్ని ఆరంభించి ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా ఎదిగిన పుల్లెల గోపీచంద్, పివి సింధు అటువంటి క్రీడాకారులు మన వేసవి శిక్షణ శిబిరాల్లోనే వాలీబాల్ క్రీడల్లో శ్రీను, నాగరాజు, రవి, భవ్యశ్రీ, పూజిత, అర్జున్, సంజన అంతర్జాతీయ క్రీడాకారిణి, మొదటి అర్జున అవార్డు విన్నర్ ములిని రెడ్డి, తిలకం గోపాల్ వంటి క్రీడాకారులను అందించిన ఘనత. ఫెన్సింగ్ కర్ర సాము, శైలజ యాదవ్ గారు కోచ్ గా తమ అమూల్య సేవలు అందిస్తున్నారు. భగత్ సింగ్, లఖన్ సింగ్ వీరందరికీ జైలు తెలియజేస్తా ఉన్నారు. ఈ శుభ సందర్భంగా ముఖ్యంగా కోచెస్ అందరికీ అభినందనలు. మా నగరపాలక సంస్థ నుండి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మీ అందరికీ జైలు తెలియజేస్తా ఉన్నాను ఈ శుభ సందర్భంగా. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. సువాసన కన్నా మల్లెల తెల్లదనం కన్నా మీ చిరునవ్వే మాకు మిన్న ఈటెల రాజేందర్ అన్న తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతారు.